సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెర వెనుక కథలు కార్యక్రమానికి స్వాగతం. కళా తపస్వి కె విశ్వనాథ్ గారి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఆయన ప్రయాణంలో తొలినాళ్ళలో జరిగిన ఒక చిన్న సంఘటన చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అప్పటికి తెలుగు సినిమా పరిశ్రమకి దిగ్గజాలైనటువంటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వీరిద్దరితో కూడా సినిమాలు చేసే అవకాశాన్ని విశ్వనాథ్ గారు కోల్పోయారు. అయితే ఆ ప్రభావం ఆయన మీద పడకుండా అక్కడి నుంచి ఆయన స్టార్ డైరెక్టర్గా ఎలా ఎదిగారు, అదే సమయంలో అసలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్తో ఆయనకి గ్యాప్ ఎందుకు వచ్చింది, ఎందుకు రావాల్సి వచ్చింది, ఇలాంటి అన్ని విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ విషయాలు మనకు తెలియడానికి కనగల జయకుమార్ గారు సీనియర్ డైరెక్టర్ మన స్టూడియోలో ఉన్నారు. ఆయన ఈ విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను ఈరోజు మీ ముందుకి. డెఫినెట్గా కె విశ్వనాథ్ గారు అంటే మా గురువు గారు సార్. సో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పుణ్యమని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారే నన్ను కె విశ్వనాథ్ గారి దగ్గర రికమెండ్ చేసి పెట్టాడు. ఓకే. నా ఎంట్రీ అప్పుడు నిండు దంపతుల సినిమాతో విశ్వనాథ్ గారి దగ్గర అప్రెంటిస్గా చేరాను నేను. అప్పటికి మొదట విశ్వనాథ్ గారు డైరెక్టర్ అవ్వటానికి అవకాశం ఇచ్చింది నాగేశ్వరరావు గారు, దుక్కుపట్టి పంతరావు గారు అన్నపూర్ణ సంస్థలో. ఆయన చేసినటువంటి ఫస్ట్ ఫిలిం ఆత్మగౌరవం. ఆ ఆత్మగౌరవం బాగానే ఆడింది. అయితే ఆదుర్తి సుబ్బారావు గారితో చాలా క్లోజ్ ట్రావెలింగ్ ఉన్నందువల్ల ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర ఆయనకి చాలా ఫ్రీ హ్యాండ్ ఉండేది విశ్వనాథ్ గారికి. అప్పుడు ఏంటంటే తేనె మనసుల్లో కృష్ణ, రామ్మోహను, సుకన్య, తర్వాత మరొకమ్మాయి వీళ్ళందరినీ కూడా బాగా ట్రైన్ అప్ చేసినటువంటి ఇది ఈయనే విశ్వనాథ్ గారే. సో కాబట్టి ఏంటంటే ఆ సినిమాలో తేనె మనసులో కృష్ణ కన్నా రామ్మోహన్ బాగున్నాడు, రామ్మోహన్ పైకి వస్తాడని అనుకున్నారు. బహుశా ఆ ఉద్దేశం కూడా విశ్వనాథ్ గారికి ఉండి ఉంటుంది. సో ఆత్మగౌరవ సినిమా అయిన తర్వాత రామ్మోహన్ హీరోగా పెట్టి ప్రైవేట్ మాస్టర్ అని సినిమా తీశారు విశ్వనాథ్ గారు. ఓకే. సో ఆ సినిమా సంగతి ఎవరికి తెలియదు. ఆ సినిమా అందులో కృష్ణ గారు కూడా ఉన్నట్టున్నారు, బట్ హీరో మాత్రం రామ్మోహన్. అది డిబి నారాయణ గారు చేసింది. అది ఒక మాదిరిగా ఆడింది, బాగా ఆడేదనే చెప్పుకోవాలి. తర్వాత విశ్వనాథ్ గారు ఎన్టీ రామారావు గారి సినిమాలకు వెళ్ళారు. ఓకే. ఎస్విఎస్ జగన్నాథరావు, ఎస్విఎస్ ఫిల్మ్స్ అని ఎస్విఎస్ జగన్నాథరావు గారు సినిమాలకు వెళ్ళారు. అక్కడ ఆ సంస్థలో కలిసి వచ్చిన అదృష్టం, నిండు హృదయాలు, నిండు దంపతులు చేశారు రామారావు గారితో. తర్వాత చిన్ననాటి స్నేహితులు చేశారు. మొత్తం 4 సినిమాలు చేశారు. 4 సినిమాలు. అయితే నేను జాయిన్ అయింది విశ్వనాథ్ గారి దగ్గర నిండు దంపతుల సినిమాతో. ఓకే. ఆ నిండు దంపతులు సినిమాలో ఎన్టీ రామారావు గారు చాలా పెద్ద కాస్టింగ్ అదంతా ఉన్నది. నిండు దంపతులు ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన వెంటనే చెల్లెలు కాపురం వచ్చింది. తర్వాత కాలం మారింది, చిన్న సినిమాలతో ప్రయాణం చేస్తున్నాడు ఆయన. ఆ మధ్యలో ఏమైంది, చిన్ననాటి స్నేహితుల్లో రామారావు గారితో ఒక అభిప్రాయ భేదం వచ్చింది విశ్వనాథ్ గారికి. అది ఏంటంటే ఎన్టీ రామారావు గారు వస్తూనే గాగల్స్ పెట్టుకుని వచ్చారు, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని వచ్చారు. వచ్చేసరికి బ్రదర్ గ్లాసెస్ తీసేయండి, ఈ సీన్లో బాగుండవు అని విశ్వనాథ్ గారు అన్నారు. పర్వాలేదు బ్రదర్, బాగానే ఉంటుంది అది ఇది అని ఈయన అన్నాడు. అనేసరికి లేదు బ్రదర్, కూలింగ్ గ్లాసెస్ ఈ సీన్లో బాగుండవు, తీసేయండి అది ఇది అన్నారు. పర్వాలేదులే బ్రదర్ అని అన్నాడు. సో ఈ విధంగా మాట పెరిగినందువల్ల విశ్వనాథ్ గారు ఏమన్నారంటే, బ్రదర్ మీరు ఒక్క క్యారెక్టర్, మీ క్యారెక్టర్ గురించి ఆలోచిస్తారు, నేను అన్ని క్యారెక్టర్స్ గురించి ఆలోచిస్తాను, కథ మొత్తం ఆలోచిస్తాను, నేను చెప్పినట్టు మీరు చేయాలి కానీ మీరు చెప్పినట్టు నేను చేయను అన్నారా అని అన్నారంట. సెట్ లోపల జరిగినటువంటి సంభాషణ అనేసరికి మొత్తానికి ఇద్దరు పరిస్థితి వేడెక్కింది. వేడెక్కేసరికి విశ్వనాథ్ గారు
కారెక్కేసి వెళ్ళిపోయారు. అబ్బా, విశ్వనాథ్ గారు వెళ్ళిపోయిన తర్వాత సరే డైరెక్టర్ లేకపోతే రామారావు గారు కూడా కారెక్కి వెళ్ళిపోయారు. యూనిట్ అంతా వెయిట్ చేస్తుంది. డివిఎస్ రాజు గారి సినిమా, చిన్ననాటి స్నేహితులు అది. డివిఎస్ రాజు గారి సినిమా. డివిఎస్ రాజు గారు స్పాట్లో లేరు, ఎక్కడో పని చూసుకొని ఆయన అక్కడికి వచ్చేసరికి యూనిట్ అంతా వెయిటింగ్. వచ్చేసరికి ఇలా జరిగిందని చెప్పారు. చెప్పేసరికి ఓకే ప్యాకప్ చేయండి అని అన్నారు. అయిన తర్వాత ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి డివిఎస్ రాజు గారు విశ్వనాథ్ గారి దగ్గరికి వచ్చి, విశ్వం అంటారు ఆయన, పెద్ద ఆయన కదా డివిఎస్ రాజు గారు, విశ్వం నువ్వు చాలా పైకి రావాల్సిన మంచి భవిష్యత్తు ఉంది నీకు, ఒక చిన్న విషయంలో నువ్వు కాంప్రమైజ్ అయితే అది ఆయన గ్లాసెస్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సీన్ బాగాలేకపోతే అది నాకు నష్టం, కానీ నీకు నష్టం లేదు, ఆయనకి నష్టం లేదు, కాబట్టి పెద్దలతో కొంచెం సర్దుకుపోవాలి అని నచ్చ చెప్పారంట. తర్వాత డివిఎస్ రాజు గారు రామారావు గారి దగ్గరికి వెళ్ళి, సార్ మరి షూటింగ్ ఎప్పుడు చేద్దామనంటే, రామారావు గారు నేను రెడీ బ్రదర్ మరి చేసేయండి అది ఇదేనంటే, మొత్తానికి ఆ ప్రాబ్లమ్ని ఆ విధంగా అలా చేసి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేశారు. అది చిన్ననాటి చేతులు. ఎన్టీ రామారావు గారు, శోభన్ బాబు గారు బ్రహ్మాండంగా ఆడింది ఆ సినిమా. బట్ తర్వాత ఎన్టీఆర్ గారితో సినిమా చేయలేదా? తర్వాత ఎన్టీఆర్ గారితో సినిమా చేయలేదు, కుదరలేదు. సో ఏమైంది, ఎన్టీ రామారావు గారితో చిన్ననాటి స్నేహితుల తర్వాత సినిమా చెయ్యలేదు అనే దానికి నేనే చిన్న సాక్షిని దానికి. చిన్ననాటి స్నేహితులు అయిపోయిన తర్వాత పుండరీకాక్షి గారు ఎన్టీ రామారావు గారితో విశ్వనాథ్ గారితో సినిమా చేయటానికి 5,000 అడ్వాన్స్ ఇచ్చారంట విశ్వనాథ్ గారికి. సరే విశ్వనాథ్ గారు ఒక రోజు నన్ను పిలిచి పుండరీకాక్షి గారి దగ్గరికి వెళ్ళి ఈ లెటర్ ఇయ్యి అని చెప్పారు. చెప్తే నేనేమో వెళ్ళి పుండరీకాక్షి గారికి లెటర్ ఇచ్చాను. పుండరీకాక్షి గారు చెప్పింది ఏంటంటే, ఆ లెటర్ సారాంశం ఏంటంటే, అదే అంటే ఆ సినిమా ఉందా లేదా నాకు కానీ ఈయన క్లారిఫై తెలుసుకోవటం కోసం నన్ను పంపించాను అనమాట. 5,000 అడ్వాన్స్ ఇచ్చారు కదా, సో ఆ అడ్వాన్స్ అకౌంట్స్ పర్పస్ కోసమని ఒక స్లిప్పు కావాలని ఏదో అడిగారు ఆయన. ఆ డీటెయిల్స్ ఆ లెటర్లో ఉన్నాయన్న. అంటే పుండరీకాక్షి గారు ఏమన్నారంటే, అది అడ్వాన్స్ ఏం కాదు, ఆయనకి 5,000 నేను అప్పిచ్చానని చెప్పు, ఆ 5,000 ఆయనకి ఎప్పుడు వీలు పడితే అప్పుడే తిరిగి ఇవ్వమని చెప్పు, సినిమా మాత్రం లేదు. సినిమా లేదని మన ముందు ఎందుకు అంటారు, అది అడ్వాన్స్ కాదు అప్పే అని చెప్పు అంటే సినిమా లేనట్టే కదా. సో ఆ విషయం నేను విశ్వనాథ్ గారికి చేరవేశాను. సో సినిమా తర్వాత విశ్వనాథ్ గారు ఎన్టీ రామారావు గారితో సినిమా చేయలేదు. సో ఎన్టీ రామారావు గారితో ఒక అభిప్రాయ భేదం, చిన్న వివాదం వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారి సినిమాలు విశ్వనాథ్ గారికి లేవు. బట్ ఇదే సందర్భంలో నాకు ఇంకో డౌట్ సార్, చెప్పండి. అయితే ఇంతకు ముందు ఏఎన్ఆర్ గారితో సినిమా చేసిన తర్వాత ఈయన ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చి వరుసగా సినిమాలు చేస్తున్నప్పుడు ఏఎన్ఆర్ గారితో కూడా విభేదాలు వచ్చినాయని తెలిసింది. ఏఎన్ఆర్ గారితో విభేదాలు ఏంటంటే, ఆయన అవకాశం ఇచ్చేటప్పుడు ఆయన వెంట లేడు కదా, ఆయన రామారావు గారితో చేస్తున్నారు. తొలి సినిమాలు ఇచ్చినప్పుడు నాతో తొలి సినిమా అవకాశం ఇచ్చాం. సో డెఫినెట్గా అవకాశం ఇచ్చిన వాళ్ళు వీళ్ళు మళ్ళీ మరొక సినిమా ఎంకరేజ్ చేస్తారు. కానీ అప్పుడు వర్గాలు కదండి, రామారావు గారి వర్గం, నాగేశ్వరరావు గారి వర్గాలు ఉండేవి కదా. విశ్వనాథ్ గారు ఎన్టీ రామారావు గారి సినిమాలు చేయటానికి అటువైపు ఎందుకు వెళ్ళాడో అనేటటువంటి ఆలోచనలు మనకి తెలియవు. పోతే ఇది ఇలా ఉంటుండగా నేను కోదండరామరెడ్డి గారితో పనిచేసేటప్పుడు గోపాలకృష్ణుడు సినిమాకి నాగేశ్వరరావు గారు హీరో. సో అప్పుడు ఒక సీన్ చెప్పడానికి నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు దగ్గరగా నాగేశ్వరరావు గారిని అప్పుడే నేను చూడటం, సార్ నమస్కారం అండి, ఎవరు అని అంటే, సార్ నా పేరు కనగాలి జయకుమార్ అండి, కో డైరెక్టర్ ఈ సినిమాకి కోదండరామరెడ్డి గారు దగ్గర చేస్తున్నాను, ఇంతకుముందు ఎవరి దగ్గర చేసావు నువ్వు అని అన్నాడు నాగేశ్వరరావు గారు. అనేసరికి కె విశ్వనాథ్ గారి దగ్గర చేశానండి అన్న. అనేసరికి కె విశ్వనాథ్ దగ్గర చేసావా, ఆయన కె విశ్వనాథ్ గారి పేరు ఎత్తంగానే
ఆయన ముఖంలో రంగులు మారి మోస్ట్ ఇంగ్రాటిట్యూడ్ బగ్గర్ అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఆయన. అన్నాడు కూడా ఆ మాట అన్నారు. ఆ, అంటే కృతజ్ఞత లేనటువంటి వ్యక్తి అని ఇంగ్లీష్లో. ఆయన ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడతారు కదా నాగేశ్వరరావు గారు. సరే మా గురువు గారు విశ్వనాథ్ గారిని అలాగ అన్నాడంటే ఇక నేను అని నేను కాస్త తట్టుపటాయించి సరే టాపిక్ మార్చి సార్ సీను మీకు వినిపిద్దామని తెచ్చానండి అని అన్నా. సో సీన్ చదివాను, విన్నాడు ఆయన, అయిపోయింది. తర్వాత అండి ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర చాలా ఫ్రీ హ్యాండ్ ఉండేది ఈయనకి, విశ్వనాథ్ గారికి. సరిగ్గా ఆదుర్తి సుబ్బారావు గారు నాగేశ్వరరావు గారు చాలా సినిమాలు నంబర్ ఆఫ్ సినిమాలు చేశారు. ఆ ట్రావెల్లో విశ్వనాథ్ గారు కూడా ఉన్నాడు. నాగేశ్వరరావు గారు రిహార్సల్ అంతా అయిపోయిన తర్వాత, మానిటర్ అంతా అయిపోయిన తర్వాత రెడీ టేక్ అనేటప్పుడు సార్ ఒక్క నిమిషం అని మళ్ళీ ఏదో ఒక చిన్న కరెక్షనో లేకపోతే చిన్న డెవలప్మెంట్ ఏదో చెప్పడానికి వచ్చేవాడంట విశ్వనాథ్ గారు. ఇప్పుడు ఆర్టిస్టు రిహార్సల్ చేస్తాడు, చేసి ఓకే టేక్ అనే ఆ మూడ్లోకి వచ్చేస్తారు. వచ్చేటప్పుడు ఆ మూమెంట్ డిస్టర్బ్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అప్పుడు ఈయన అలాగా వెళ్ళేటప్పుడు నాగేశ్వర గారు విసుక్కునేవాడంట. సో అదొక కారణం అయి ఉండొచ్చు. పైగా ఈయన మోస్ట్ పర్ఫెక్షనిస్ట్ కదా విశ్వనాథ్ గారు. మోస్ట్ పర్ఫెక్షనిస్ట్, అది మోస్ట్ పర్ఫెక్షనిస్ట్ డైరెక్టర్ అయితే ఓకే. అప్పటి నుంచి అప్పుడు ఆయనకి ఏంటంటే గొప్ప అదృష్టం ఏంటంటే ఆదుర్తి సుబ్బారావు గారికి డైరెక్ట్గా ఒక అసోసియేట్ డైరెక్టర్, ఒక కో డైరెక్టర్ రేంజ్లో వచ్చి పడ్డాడు. సో ఆయన ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు, దాన్ని ఈయన చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. అది మరి నాగేశ్వరరావు గారు లాంటి పెద్ద హీరోలకి కొంచెం ఇబ్బంది కలుగు చేస్తూ ఉంటుంది. ఏదైనా నేను అవకాశం ఇచ్చాను కదా, నాతో లేడే అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది కదా నాగేశ్వరరావు గారికి. సార్ ఒక మాట అంటారు, గ్రేటెస్ట్ బ్యాటిల్స్ బిట్వీన్ గ్రేటెస్ట్ పర్సన్స్ అని. గొప్ప గొప్ప యుద్ధాలన్నీ గొప్ప గొప్ప మనుషుల మధ్య జరుగుతాయి. అంతే అంతే అంటే వారి ఈ ద్వేషాలు కాదు, ఆ సందర్భాలు. అవునవును, సినిమా కోసం పరితపించే ముగ్గురు మనుషుల మధ్య జరిగిన ఘటనలు. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, నేను ఓపెన్గా అడుగుతున్నాను, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఇద్దరు కూడా తెలుగు సినిమాకి పిల్లర్స్ లాంటి వాళ్ళు. వాళ్ళ ఇద్దరి దగ్గర తలుపులు మూసుకుపోయిన వేళ అక్కడి నుంచి ఒక వ్యక్తి తన ప్రయాణం మళ్ళీ మొదలుపెట్టి అదే కళా తపస్వి అనే రేంజ్కి ఎదిగాడంటే ఆయన ప్రయాణం ఎలా సాగింది? చాలా అద్భుతం అది. మరొకళ్ళు అయితే తట్టుకోలేరు కదా. ఇప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు, ది మెయిన్ డోర్స్ వర్ క్లోజ్డ్. అప్పుడేంటి చిన్న చిన్న సినిమాలు సక్సెస్ అవుతున్నాయి ఆయనవి. ఒక చెల్లెలి కాపురం అని, ఒక కాలం మారిందని, నేరం శిక్ష అని. సో అప్పుడు ఏం చేశాడు ఆయన, చిన్న సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేసి, అప్పుడు మధ్యలో ఒక సినిమా మాంగళ్యానికి మరొముడి అని ఫెయిల్ అయింది. ఫెయిల్ అయ్యేసరికి ప్రొడ్యూస్ ఎవరిలో రాకపోతే అశ్విని దత్ గారు తర్వాత ఒక పార్ట్నర్ ఏమో హీరో వేషం వేశాడు. అలాగా ముగ్గురు పార్ట్నర్స్ కలిపి ఒక సినిమా చేశారు. దాని ఓసిత కథ అనమాట. ఓకే, ఓసిత కథతో మళ్ళా ఆయన రీబిల్డ్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చు. ఆ ఓసిత కథలో ఎవరు ఆర్టిస్టులు మనకు తెలిసిన పెద్ద ఆర్టిస్ట్ ఎవరంటే ఒక్క కాంతారావు గారు ఉన్నాడు, కనగాల దేవదాసు మెయిన్ క్యారెక్టర్, రోజారమణి ఒక క్యారెక్టర్. ఆ ఓసిత కథ కూడా ఎంత ఎక్స్పెరిమెంటల్, ఎంత భయంకరమైన కథ తెలుసండి. హీరోయిన్ని టీచ్ చేస్తూ ఉంటే హీరో ఫాదర్ని పెళ్లి చేసుకొని వాళ్ళకి లెసన్ గుణపాఠం చెప్పుద్ది. అసలు ఆ సబ్జెక్టు ఎన్నుకోవటం ఆ రోజుల్లో ఎంత గట్స్ ఉండాలి. ఆ సినిమా అద్భుతంగా ఆడిందండి ఓసిత కథ. సో ఓసిత కథ అయింది. తర్వాత అంతకుముందు నేరము శిక్షలో ఏడిద నాగేశ్వరరావు గారు వేషం వేశారు, డ్రైవర్ వేషం. ఏడిద నాగేశ్వరరావు గారికి విశ్వనాథ్ గారికి పరిచయం అయింది. ఏడిద నాగేశ్వరరావు గారు యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడలో నాటకాలు వేశాడు. సో ఆర్టిస్ట్గా వచ్చాడు ఆయన. ఆర్టిస్ట్గా పెద్దగా క్లిక్ అవ్వలేదు. క్లిక్ అవ్వకపోయేసరికి ఆయన ఏంటంటే ఎవరో ఫ్రెండ్స్ని, తెలిసిన వాళ్ళని చేర్చుకొని ఏదన్నా నిర్మాతగా డెవలప్ అవుదాం అనేటటువంటి ఉద్దేశంతో అప్పుడు ఏడిద నాగేశ్వరరావు గారు విశ్వనాథ్ గారి దగ్గరకు వచ్చి, సార్ నాకు ఒక సినిమా చేయండి అని అంటే,
అప్పుడు ఆర్థికంగా ఏడిద నాగేశ్వరరావు సినిమా చేయగలిగేటటువంటి స్తోమత ఉందా లేదా అనేటటువంటి ఆలోచనలో విశ్వనాథ్ గారు ఉండి అప్పుడు చేయలే ఆయన. చేయకపోయేసరికి అప్పుడు ఏడిద నాగేశ్వరరావు గారు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి తమ్ముడు అతను డైరెక్టర్గా పెట్టి తాయారమ్మ బంగారాయ అని సినిమా తీశాడు. అది 100 రోజులు ఆడింది. సో మళ్ళా విశ్వనాథ్ గారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఒక సినిమా చేసి పెట్టండి అని పసలపూడి నుంచి చింతా రామకృష్ణారెడ్డి గారని వాళ్ళని కలుపుకొని వచ్చాడు. వచ్చి సినిమా చేయమంటే అప్పుడు ఈయన సిరిశ్రమ కథ ఇచ్చాడు ఆయన. ఇది ఉందయ్యా నా దగ్గర అని. పూర్ణోదయ పిక్చర్స్ పైన ఆయన సినిమాలు దిగిన అక్కడి నుంచి ప్రారంభమైంది. అంటే బ్యానర్ అప్పుడు కాలేదు, ఇంకా బ్యానర్ అప్పటికే కాలేదు. అప్పుడు ఏంటంటే చింతా రామకృష్ణారెడ్డి గారు పసలపూడి నుంచి ఆయన మెయిన్ పార్ట్నరు. చింతా రామకృష్ణారెడ్డి గారి గురించి చెప్తారు. ఇంత మూట కట్టుకొని ఆ మూట తీసుకొచ్చి విశ్వనాథ్ గారు ముందు పెట్టాడంట. ఏంటి ఇది అన్నాడంట. సినిమా చేయడానికి డబ్బులు కావాలి కదండి, అందుకని తీయండి బ్యాంకులో వేయండి అది ఇదని చెప్పి సిరిసిరమో సినిమాకండి ఏడిద నాగేశ్వరరావు గారు పడ్డ శ్రమ అంతా ఇంత శ్రమ కాదు. ఎంతమంది దగ్గర నుంచి డబ్బులు పోగు చేసి ఆ సినిమా చేశాడు. మేము పసలపూడిలో షూటింగ్ చేస్తున్నాం. షూటింగ్ చేస్తూ ఉంటే జనాలు మూగిపోతున్నారు ఆ విలేజ్. ప్రొడ్యూసర్స్ కూడా పసలపూడి వాళ్ళే అక్కడ దగ్గర. మూగిపోతుంటే మేము ఇలా సర్దుతున్నాం అనమాట. సర్దుతుంటే ఒకడేమో వెనక్కి నెట్టాను. నేను నెడితే ఏయ్ ఎవరు అనుకున్నావు నేను అని అన్నాడు. ఎవరు అన్నాను. నేను పార్ట్నర్ని అన్నాడు. నువ్వు పార్ట్నర్వా? 5,000 ఇచ్చాను ఏడిద నాగేశ్వరరావు గారికి. సో ఆ విధంగా వాళ్ళందరినీ క్రోడీకరించి ఒక అద్భుతమైనటువంటి సినిమా తీసి సిరిశ్రమ సూపర్ హిట్ అయింది. జయప్రద మోగదై, చంద్రమోహన్ అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్. అసలు అందులో పాటలు కానీ అందులో మాటలు కానీ లొకేషన్స్ కానీ ఎంత అద్భుతంగా వచ్చిందో ఆ సినిమా. సో అక్కడ నుంచి తర్వాత అండి ఈయనకి ఒక ఇన్స్పిరేషను దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఆయన చేత పాటలు రాయించుకుంటాడు. ఆయనకి థ్రోట్ క్యాన్సర్ వల్ల వోకల్ కార్డ్స్ రిమూవ్ చేశారు. రిమూవ్ చేసిన తర్వాత ఆయనకి ఆపరేషన్ అయిన తర్వాత కూడా 10 సంవత్సరాలు పాటలు రాశాడు ఆయన. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అద్భుతమైనటువంటి పాటలు రాశాడు ఆయన. మనందరం వేటూరి సుందరమూర్తి పాటలు వింటాం. వేటూరి సుందరమూర్తి గారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాటలు వింటాడు. అబ్బా సరే, కృష్ణపక్షం రాసిన మహాకవి. తర్వాత సినిమాల కోసం కాకుండా ప్రైవేట్గా రాసి పెట్టుకున్నటువంటి పాటలు సినిమాల్లో పెట్టారు ఆయన్ని. అవునా? ఏదో మేఘ సందేశంలో ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై పాట, అది కృష్ణపక్షంలో మొట్టమొదటి కవిత. అది దానికి ట్యూన్ చేసి పెట్టారు. తర్వాత ఏకవీరలో ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి రామారావు గారు నాగేశ్వరరావు గారు, అది ప్రైవేట్ సాంగే. తర్వాత మేఘ సందేశంలో మేఘ సందేశంలో 4 పాటలు ఉన్నాయి కృష్ణశాస్త్రి గారివి. అవి అప్పుడప్పుడు రాసుకుని పెట్టుకునేవి ఆయన. తర్వాత ఆయన దిగులుగా ఉండేటప్పుడు అప్పటికి 80 సంవత్సరాలు వచ్చాయి. అప్పుడు రాసుకున్నాడు ఒక పాట. సీతవేళ రానియకు రానియకు శిశిరానికి చోటియకు చోటియకు అని రాసుకున్నాడు. అందులో అద్భుతమైన లైన్ ఏంటంటే మరణ దేవత దగ్గరికి వస్తే వేటలేడని పంపించు వీలు కాదని చెప్పించు అన్నాడు. మరణ దేవత కానీ దగ్గరకు వస్తే ఇంట్లో లేడు, ఇప్పుడు వీలు కాదని పంపించు అని రాసుకున్నాడు. అద్భుతమైనటువంటి పాట. ఆ పాట కూడా మేఘ సందేశంలో ఉంది. సో తర్వాత ఈయన పాటలు రాయటానికి బి గోపాలం గారు వచ్చేవాళ్ళు. బి గోపాలం గారు వస్తే ఈయన రాసినటువంటి పాటలకి ప్రశాంతంగా ఇద్దరే కూర్చునేవారు ఇంట్లో. ఆయన పక్కన చిన్న టీపై వేసుకొని నేను పక్కన కూర్చునేవాడిని, ఏదో నందీశ్వరుడిలాగా. సో ఆయన రాస్తూ ఉంటే ఈయన ట్యూన్ చేసేవాడు అనమాట. అద్భుతమైనటువంటి పాటలు, అద్భుతమైనటువంటి ట్యూన్స్ కృష్ణశాస్త్రి గారి. అది ఒక సెపరేట్, అదే వదిలిపెట్టండి. ఈయనకి వోకల్ కార్డ్స్ రిమూవ్ చేశారు. రిమూవ్ చేస్తే బెజవాడ గోపాల్ రెడ్డి గారు ఈయన చూడటానికి వచ్చారు. వచ్చి బెజవాడ గోపాల్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతుంటే ఈయన కాగితం మీద రాశాడు,
గొంతు మూగబోయిన గుండె పలుకుతూనే ఉందని రాశాడు. ఆ? అసలు కృష్ణశాస్త్రి గారి టాపిక్ వస్తే నేను ఆ టాపిక్లో నుంచి బయట రావటానికి నాకు చాలా కష్టం. సార్ అయితే ఇది విశ్వనాథ్ గారికి ఎలా ఇన్స్పిరేషన్ అయింది, దేనికి ఇన్స్పిరేషన్? ఈయన గొంతు మూగవాడు కదా, మూగతనమే. మూగవాడు అయిపోయిన తర్వాత కృష్ణశాస్త్రి గారి అంటే విశ్వనాథ్ గారికి ఎంత భక్తి అంటే ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని ఆయన కాళ్ళ మీద చేతులేసి పాట రాయించుకునేవాడు. ఆయనకి అద్భుతమైనటువంటి పాటలు రాశాడు. నాకు తెలిసి కళా తపస్సు అనేటటువంటి బిరుదు విశ్వనాథ్ గారికి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారే ఇచ్చారు. బా, ఎంత గొప్ప విషయం చెప్పారు సార్. మహాకవి, ఎంత కవి అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు శ్రీశ్రీని నారాయణ రెడ్డి గారు వాళ్ళిద్దరూ అన్నారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్య ప్రభావం నుంచి మేము బయటికి రావడానికి 5 ఏళ్ళు పట్టిందన్నారు. బా, ఏం పాటలండి ఇది! మల్లెల వేళయని వెన్నెల మాసమని తొందరపడవక్కో ఇలా ముందే కూసింది. తర్వాత మల్లెల వేళనే వెన్నెల వేళనే వేణువూదైనా వేణువూదిన వేళ వెన్నెల అయ్యేనా అన్నాడు. అద్భుతం. బిఎన్ రెడ్డి గారి సినిమా రాజమగటం అట్టర్ ఫ్లాప్ అయినా సరే అందులో సడిసేయ కోగాలి సడిసేయ బొకే అనేటటువంటి పాట, ఆ పాట బ్రహ్మానంద గారికి చాలా ఇష్టం. ఇప్పుడు ఆ పాట పట్టుకొని వింటాడు. అటువంటి మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మూగవాడు అయిన తర్వాత ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన కాళ్ళు ఒత్తుతూ పాట రాయించుకున్నాడు విశ్వనాథ్ గారు. ఉండమ్మ బొట్టు పెడతాలో పాటలన్నీ ఆయనవే, పెద్ద హిట్స్. అవును. బాలసుబ్రహ్మణ్యం బాగా మొట్టమొదటి హిట్ అయిన పాట ఏంటంటే రావమ్మ మహాలక్ష్మి రావమ్మ నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువు గాని కొలువై ఉందువు గాని కలుమూల రాణి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ కృష్ణార్పణం. బాలసుబ్రహ్మణ్యం గారు చాలా అద్భుతంగా పాడాడు ఆ పాట. ఆ పాటతో మంచి పేరు వచ్చింది. మొదటి సక్సెస్ఫుల్ పాట. మొదటి సక్సెస్ఫుల్ పాట. అసలు వాళ్ళ ఫాదర్ సాంబమూర్తి గారు, బాలసుబ్రహ్మణ్యం గారి ఫాదర్ సాంబమూర్తి గారు అనుకుంటా, ఆయన గుర్తొచ్చాడేమో. ఆయన హరికథలు చెప్పేవాడు, ఇట్లాంటివన్నీ పాడేవాడు. అదే ఆ వారసత్వమే సంక్రమించింది బాలసుబ్రహ్మణ్యం గారికి. ఆ ఉండమ్మ బొట్టు పెడతా అసలు పండగలో సంక్రాంతికి అయితే ప్రతి సంక్రాంతికి ఈ పాట వినిపించేది. అయితే అక్కడి నుంచి ఇంకా అక్కడ విశ్వనాథ్ గారికి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్తోనే సిరిశ్రమలో జయప్రద మూగ క్యారెక్టర్ని. ఓకే. తర్వాత శంకరాభరణం సక్సెస్ అయిన తర్వాత ఆ శంకరాభరణానికి ఇన్స్పిరేషను పారుపల్లి ఆయన, తర్వాత బాలమురళి గారని ఆయన ఒక చోట చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంటే తర్వాత అండి చెల్లెలి కాపురంలో ఒక పాట విన్నాం మనం. ఆ పాట టర్నింగ్ పాయింట్ విశ్వనాథ్ గారికి. ఆ పాట కూడా అనుకున్నాం మనం, ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం. క్లైమాక్స్లో చెల్లెలి కాపురంలో వాణిశ్రీ శోభన్ బాబు కాంపిటేటివ్ స్పిరిట్తో ఆవిడ డ్యాన్స్ చేయడం, ఈయన పాట పాడటం. సినారే గారు రాసిన పాట. చలన కింకిణులు గల్లు గల్లు మన కర కంకణములు గల వినీల కచమర విలాస బంధుల తనులతికి చెంచలించిపోగా అది. ఆ పాట కూడా ఒక ఇన్స్పిరేషన్ అయి ఉండొచ్చు. ఓకే. దేవులపల్లి కృష్ణశాస్త్రి ఒక ఇన్స్పిరేషన్ అయి ఉండొచ్చు. ఒక్కటే ఇన్స్పిరేషన్ కాదు కదా. ఇప్పుడు ఇది లైఫ్ ట్రావెలింగ్లో ఎన్నో సంఘటనలు, ఎంతోమంది వ్యక్తులు, గొప్ప గొప్ప సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటితో అవన్నీ ఇన్స్పైర్ చేస్తాయి. అంటే నిజంగా కొన్ని పనులు జరిగేది మన మంచి కోసమే అని చెప్తుంటారు కదా. డెఫినెట్గా ఎన్టీఆర్ గారి దగ్గర, ఏఎన్ఆర్ గారి దగ్గర ఈయనకి ఆ డోర్స్ క్లోజ్ అవడం అనేది ఏదైతే జరిగిందో అది తెలుగు సినిమా మంచి కోసమే జరిగినట్టుంది. డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళిద్దరితో సినిమాలు చేస్తూ ఉంటే ఈ శంకరాభరణం సినిమాలే వస్తాయి. అవును, హీరో ఓరియంటెడ్ సినిమాలు వస్తాయి. ఒక శంకరాభరణం వస్తుందా, ఒక సాగర్ సంగమం, తర్వాత మళ్ళా సిరిశ్రమ అయిన తర్వాత
ఏడిది నాగేశ్వరరావు గారు కాస్త పుంజుకొని ఉమ్, నిర్మాతగా ఒక పార్ట్నర్గా ఈయనకు ఒక మంచి పుష్ వచ్చింది. ఉమ్, వచ్చిన తర్వాత మళ్ళీ విశ్వనాథ్ గారి దగ్గరికి వచ్చి నాకు మరొక సినిమా చేయండి. ఉమ్. అప్పుడు బ్యానర్ అనమాట, ఆయన బ్యానర్ పూర్ణోదయ పూర్ణోదయ. క్రియేషన్స్. బా. సార్ అంటే విశ్వనాథ్ గారు ఇదిగో అని 4 కాగితాలు ఇచ్చాడు. కథ. కథ ఆ, నిర్మాత కథ తెలియాలి కదా. ఉమ్, నాకేం చెప్పక్కర్లేదండి, మీరు నాకు సినిమా చేసి పెట్టండి అన్నాను. ఉమ్, అనేసరికి సో చాలా ఏమంటాం, ఒక డివోషను, ఒక కమిట్మెంటు, ఒక అద్భుతమైనటువంటి మెంటల్ ప్రిపరేషన్స్తో ఎవడండి శంకరాభరణం కదా ఆ జేవి సోమయాజులు ఆయన్ని చక్కగా మోల్డ్ చేసి శంకరాభరణం సినిమా చేసి శంకరాభరణం రిలీజ్కి ముందు బిజినెస్ పీపుల్ కోసం 100 రోజులు 100 షోలు వేశారండి మెడ్రాస్లో. అబ్బా. 100 షోలు వేశారు. ఎవరు కొనలేదు. ఎవరు కొనలేదు. ఉమ్, అందరూ సినిమా చూడటం బాగుంది అది ఇది అనుకుంటున్నారు కానీ ఎవరు కొనట్లేదు. ఉమ్, అప్పుడు మనోరమ అని తమిళ ఆర్టిస్ట్, మేజర్ సుందరరాజన్ వాళ్ళిద్దరు కలిసి మెడ్రాస్ తీసుకున్నారు. ఉమ్, తర్వాత ఎంఎస్ రెడ్డి గారు నెల్లూరు తీసుకున్నారు. ఉమ్, ఎంఎస్ రెడ్డి గారు ఏదైనా సినిమా కొంటే అది ఫ్లాప్ అవుతుంది అనేటటువంటి నానుడు ఉంది అప్పుడు. ఓకే. ఎంఎస్ రెడ్డి గారు కొన్నారు కాబట్టి ఈ సినిమా గోవిందా అనుకున్నారు. ఉమ్, అలాగా చాలా తక్కువ రేట్లకి అమ్మాడు ఏడిది నాగేశ్వరరావు గారు. విజయవాడలో దుర్గా కళామందిర్ అనుకుంటా ఆ సినిమా కొద్దిగా పికప్ అవుతుంది. కొద్దిగా పికప్ అవుతుంటే ఏడిది నాగేశ్వరరావు గారిని ఈ సినిమా నేను కొంటానంటే చాలా తక్కువ రేటుకి ఇచ్చాడంట. ఉమ్, ఆయన కోట్లు సంపాదించాడు ఆ సినిమా మీద. అబ్బా. శంకరాభరణం తెలుగు ఫిలిం బిఫోర్ శంకరాభరణం, ఆఫ్టర్ శంకరాభరణం. అబ్బా. శంకరాభరణం నచ్చని ప్రేక్షకుడు ఉండడండి. సార్ బిఫోర్ తెలుగు సినిమా, ఆఫ్టర్ తెలుగు సినిమా మాత్రమే కాదు సార్. అవును, శంకరాభరణకు ముందు తెలుగు జాతి, శంకరాభరణం తరువాత తెలుగు జాతి కూడా. డెఫినెట్గా. తర్వాత అండి శంకరాభరణం చూసి చాలామంది తల్లులు వాళ్ళ ఆడపిల్లలకి డ్యాన్సులు నేర్పించారంట. కరెక్ట్. సంగీతమా నృత్యమా ఏమి సినిమా అండి అది, కళాఖండం అది. శంకరాభరణం అంటే శంకరాభరణమే, దాని గురించి వేరే చెప్పాల్సినట్టు అవసరం లేదు. బాలసుబ్రహ్మణ్యం అయితే పారిపోయాడు, నేను ఈ పాటలు పాడనని పారిపోయాడు. బా. కేవి మహాదేవన్ గారు అసిస్టెంట్ పోహళింది వెళ్ళి లాక్కొచ్చి నీ వాయిస్ ఆల్రెడీ పరిచయం అయింది జనాలకి, నువ్వే పాడతావు అది ఇదని చెప్పి ఆయనకి మారల్ బూస్టప్ ఇచ్చి పాడించారు. సో శంకరాభరణంలో ప్రతి అంశము అద్భుతమే. సంగీతమా, సాహిత్యమా. జంజాల గారు చెప్పిన విషయం ఏంటంటే సినిమా మొత్తం డైలాగులు 4 పేజీలు. అవునా? ఓన్లీ 4 పేజీలు. ఈయన ఆ సినిమాలో సోమయాజులు గారు ఎక్కువ మాట్లాడరు కదా అసలు. ఎక్కువ మాట్లాడు. అమ్మాయి కోర్టులో బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతుంటే వాళ్ళ మదరు వాళ్ళ బ్రదర్ అనుకుంటారు, నీ అంతు తెలుస్తాము అది అని చెప్పి అరుస్తా ఉంటారు. ఆయన అలా వస్తాడు, ఒక్కసారి ఆ లుక్ ఇస్తాడు, అంతే. అక్కడ డైలాగ్ ఉండదు. అవును, బాగా గుర్తు నాకు. తర్వాత అండి ఈ విషయం చెప్పాలి. నేను శ్రీకాకుళం జిల్లాలో టీచర్గా పనిచేశాను, తెలుగు పండిట్గా చేశాను. శ్రీకాకుళంలో ఉంటూ శ్రీకాకుళంలో ఒక రూమ్ తీసుకొని స్కూల్కి వెళ్ళి సాయంకాలం వచ్చి అక్కడే నాటకాలు, రిహార్సల్స్, ఫ్రెండ్స్ అంతా ఉండేది. అక్కడ మేము నాటకం వేసేటప్పుడు, జన్మభూమి నాటకం వేసేటప్పుడు నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు చేతుల మీదుగా జేవి సోమయాజులు గారు ఇచ్చారు. జేవి సోమయాజులు గారు టాపిక్ వచ్చింది కాబట్టి అండి, నా ఎక్స్పీరియన్స్ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పండి. శ్రీశ్రీములో జేవి సోమయాజులు గారు తమ్ముడు జేవి రమణమూర్తి, ఆయన ఒక పూజారి వేషం వేశాడు. ఓకే. ఆయన సత్యనారాయణతో ఒక డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగ్ ఏంటంటే మూగది అయినటువంటి జయప్రద గురించి. ఆ డైలాగు
పుట్టినప్పుడు పుత్తడి బొమ్మలో ఉంటే పుట్టింది హైమ కాదు, సాక్షాత్తు ఆండాలే వెలిసింది అనుకున్నాయా రుద్రయ్య అని జేవి రమణమూర్తి సత్యనారాయణతో డైలాగ్ చెప్తాడు. అప్పుడు విశ్వనాథ్ గారు నన్ను పక్కకి పిలిచి, ఏమయ్యా రమణమూర్తి ఎంత న్యాచురల్గా డైలాగ్ చెప్పాడయ్యా అని అన్నాడు ఆయన. అనేసరికి నేనన్నా, సార్ రమణమూర్తి ఏంటండి, రమణమూర్తి అన్నయ్య ఒకడు ఉన్నాడండి శ్రీకాకుళంలో, జేవి సోమయాజులు అని, ఆయన అద్భుతమైనటువంటి నటుడండి, కీర్తిశేషులులో మురారి వేసేవాడు, తర్వాత కాళరాత్రి నాటకంలో అతను విలన్ క్యారెక్టర్ వేస్తాడండి, కళ్ళలో పాయిజనస్ లుక్స్ కనిపిస్తాయండి నాటకంలో, అంత అద్భుతమైనటువంటి నటుడు అని విశ్వనాథ్ గారితో నేను చెప్పటం జరిగింది. అయితే ఆ అద్భుతానికి మీరు కూడా ఒక మార్గం వేశారు, శంకరాభరణం అనే అద్భుతానికి. మార్గం అని అన్నాను నేను. నాకు తెలిసిన ఒక విషయం ఆయన దగ్గర చేరవేశాను సార్. సో అటువంటి గొప్ప స్టేజ్ మీద అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్ జేవి సోమయాజులు, రావణమూర్తి, వాళ్ళు దే ఆర్ వెరీ ఫేమస్ ఫర్ కన్యాశుల్కం. కొన్ని వేల నాటకాలు ఆడి ఉంటారు కన్యాశుల్కం నాటకాల్లో. అటువంటి జేవి సోమయాజులు తీసుకొచ్చి ఆ క్యారెక్టర్కి ఫిట్టింగ్ చేసి, ఆ క్యారెక్టర్కి ముందు నాగేశ్వరరావు గారిని అనుకున్నారు, కృష్ణరాజు గారిని అనుకున్నారు. శంకరాభరణానికి కృష్ణరాజు గారు అన్నాడు, ఏమండి నేను వేసే వేషానికి ఈ వేషానికి కుదరదు, నన్ను ఆడియన్స్ రిసీవ్ చేసుకోరు ఆ వేషంలో. కరెక్ట్, ఆయన చాలా ఫ్రాంక్గా చెప్పాడు ఆయన. అవును. అలాగే అనుకుని తర్వాత అండి ఒక క్యారెక్టరు డెస్టినీ అండి. ఒక మంచి క్యారెక్టరు ఎవరిని వరించాలో వాడినే వరిస్తుంది. ఏంటండి జేవి సోమయాజులు ఓవర్ నైట్ హీ బికేమ్ ఏ స్టార్. గుమ్మడి గారు ఏమన్నారు తెలుసా జేవి సోమయాజుల్ని, ఏమండి ఇన్నేళ్ల బట్టి మేము సంపాదించినటువంటి పేరు మీరు ఒక్క సినిమాతో సంపాదించారండి అని అన్నారు. సినిమా అటువంటిది సార్, అటువంటిది ఆయన యాక్టింగ్ కానీ. తర్వాత వాళ్ళ ఇంట్లో జేవి సోమయాజులు గారు, వాళ్ళ నలుగురు బ్రదర్స్ అండి. జేవి సోమయాజుల పెద్దాడు, రమణమూర్తి, శ్రీరామూర్తి, మరొక నలుగురు బ్రదర్స్. సో శంకరాభరణం రిలీజ్ అయిన తర్వాత ఇంట్లో డిస్కషన్, వాళ్ళ మదరు ఏమని రమణమూర్తితో, ఒరే రమణ, ఈ సోమయాజులు నటించిందే ఉందిరా అందులో, ఇంట్లో ఎట్లా ఉంటాడో అట్లాగే సీరియస్గా ఉన్నాడు రా, అంతే కదా. అంటే ఆ క్యారెక్టర్కి ఆ వ్యక్తి తాలూకు నైజం కూడా పనిచేస్తుంది. తర్వాత అండి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం, అఖిలాండేశ్వరి బ్రహ్మాండేశ్వరి అని ఒక పాట ఉంటుంది సప్తపది సినిమాలు. అందులో లాస్ట్ లైన్లో ఆ గౌరీ అని వస్తుంది. ఆ హీరోయిన్ పేరు కూడా గౌరీ అనుకుంటా నేను. తర్వాత ఈ డ్యాన్స్ జరిగేటప్పుడు జేవి సోమయాజులు కుర్చీలో కూర్చుంటాడు, కిందనేమో రమణమూర్తి మనవడు కూర్చుంటాడు. సో ఆ గౌరీ అనేటప్పుడు జేవి సోమయాజులు గారు ఈ మనవడి మీద ఒక లుక్ వేస్తాడండి, చాలా ఫార్ ఫెచింగ్ కనెక్షన్ అది బాగా చూస్తేనే. అంటే ఆ అమ్మాయికి వీడి పేరు గౌరీనాథ శాస్త్రి, మనవడి పేరు గౌరీనాథ శాస్త్రి. సో పాలయబాం గౌరీ అని పాడుతుంది. ఆ గౌరీ అనేటప్పుడు వీడి పేరు గౌరీనాథ శాస్త్రి కదా. జేవి సోమయాజులు ఇలాగ ఒక్కసారి చిన్న లుక్ వేస్తాడు. మరి అది విశ్వనాథ్ గారు అనుకుని చేశారో, డెఫినెట్గా అనుకునే చేస్తుంటాడు ఆయన. విశ్వనాథ్ గారండి ఏ ఆర్టిస్ట్ని వదిలిపెట్టాడు, ఇలా తడిగొడ్డు పిండినట్టు పిండుతాడు. అందుకే కదా సార్ అటువంటి పెద్ద పెద్ద కళాకారులు. విశ్వనాథ్ గారు సెట్ మీద ఉండేటప్పుడు అండి ప్రతి ఆర్టిస్టు డైలాగు ఈయన ఓన్ చేసుకుంటాడు. ముందు ఓన్ చేసుకుని తర్వాత బిజినెస్, ఊరికే డైలాగ్ చెప్తే కాదు కదా, ఇటు వెళ్ళి అక్కడేదో తీసుకొని అక్కడేదో పని చేస్తూ బిజినెస్ బాగా చేస్తాడు ఆయన. సో అది పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు వదిలిపెట్టాడు, ఎవరిని వదిలిపెట్టాడు. పెద్ద హీరో కాదు, చిన్న హీరో కాదు.
అయితే ఆయన సెట్లో ఉండేటప్పుడు ఒక ఫైర్ ఉంటుంది ఆయన చుట్టూ, విశ్వనాథ్ గారి చుట్టూ ఒక ఫైర్ ఉంటుంది. ఆ ఫైర్ దాటి లోపలికి ఎవ్వడం వెళ్ళలేడు. పిన్ డ్రాప్ సైలెన్స్. ఎంత పెద్ద స్టార్ అయినా ఎవరైనా సరే ఆయన గురించి తెలిసిన వాళ్ళు, ఆయన గురించి అంతా తెలుసు కదా. అంతే కదా సార్, ఒక కళ్ళద్దాల కోసమే ఎన్టీఆర్ అంతటి వ్యక్తిని అపోజ్ చేశాడంటే మరి సినిమా విషయం ఎంత పర్టికులర్గా ఉంటాడో అర్థమవుతుంది కదా. తర్వాత గొప్ప విషయం ఏంటంటే ఒక్కడే కూర్చుంటాడు, ఒక్కడే రాసుకుంటాడు, ఒక్కడే తయారు చేస్తాడు కదా. మాకు సీతామహాలక్ష్మి షూటింగ్ అయ్యే స్టోరీ డిస్కషన్స్లో ఈ కథ చెప్పాడండి. శంకరాభరణం లైన్ చెప్పాడు. ఒక సంగీత విద్వాంసుడు ఆ కథలో ఆయన కథ చెప్తే, ఏమి కథ ఇది, ఒక హీరో లేడు, హీరోయిన్ లేదు, ఒక డ్యూయట్ లేదు. మీరు కూడా అదే అనుకున్నారా? డెఫినెట్గా. బట్ ఆయన విజన్ అర్థం కాదు కదా అప్పుడు. అర్థం అసలు ఆ కథ తీసుకెళ్ళి అప్పుడు ఏడిది నాగేశ్వరరావు కాబట్టి ఆ కథ వినకుండా మీరు ఏది చేస్తే అదే నా సినిమా అని ఒప్పుకున్నాడు కాబట్టి సరిపోయింది. మరొక ప్రొడ్యూసర్ దగ్గరికి శంకరాభరణం కథ తీసుకెళ్తే ఎవడైనా చేస్తాడా ఆ కథ? సార్ ఇప్పుడు శంకరాభరణమే కదా సార్, మీరు చెప్పిన సీతామహాలక్ష్మి కథ కూడా ఆ తరం దాటిపోయిన తర్వాత దాన్ని ఎంతమంది, ఇప్పుడు పెద్దవంశీ గారు సినిమా తీశారు అవును అదే కథతో. దాని తర్వాత ఆర్జీవి తీశాడు రంగీలా, బాలీవుడ్ రంగీలా అదే. మధ్యలో మళ్ళీ ఇప్పుడు మనకి పెద్దవంశీ గారు తీసిన సితారా కానీ, తలంబ్రాలు చిన్న టచ్ ఉంటుంది, తలంబ్రాలు సినిమాలో కూడా సేమ్ టచ్ ఉంటుంది. ఇక రంగీలా అయితే సీతామహాలక్ష్మి స్వయంగా వాళ్ళే చెప్పారు ఆ విషయం. సో ఆయన జడ్జిమెంట్ లో, ఆయన కథలో ఆ రేంజ్ లో ఉంటాయి. చాలా గొప్ప. విశ్వనాథ్ గారిని అడిగారంట, సార్ మరి ఆర్జీవి మీ సీతామహాలక్ష్మి కాపీ కొట్టి రంగీలా తీసాడు కదా, దీని మీద మీ స్పందన ఏంటనంటే, నా సినిమా కాపీ కొట్టినా అది తన సినిమా లాగా అనిపించుకునే అందంగా తీసాడు అని. సూపర్. హీ నెవర్ గోస్ ఫర్ కాంట్రవర్సీస్ అండి విశ్వనాథ్ గారు. ఏదన్నా ఎవరితోనా కాంట్రవర్సీ ఉంటే ఆయన మనసులోనే పెట్టుకుంటాడు కానీ బయటకు పొక్కడు. హీ గాట్ హిజ్ ఓన్ స్టైల్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అండి. ఒక్కడే చేసుకుంటాడు, ఒక్కడే చేస్తాడు. ఆ విధంగా ఆయన జర్నీ ఏడిది నాగేశ్వరరావు గారితో చక్కగా ముడిపడి, ఒక శంకరాభరణం వచ్చిన తర్వాత ఒక సాగర సంగమం వచ్చిందా, ఒక స్వాతిమిత్యం వచ్చిందా, ఒక శుభ సంకల్పం వచ్చిందా, శుభ సంకల్పంతో నటుడుగా కూడా అయిపోయాడు. సో ఒక గొప్ప వ్యక్తి గురించి. సో ఫైనల్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, రామారావు గారు మహానటులు, రామారావు గారు నాగేశ్వరరావు గారు వాళ్ళిద్దరూ ఈయన్ని పక్కకు పెట్టారని చెప్పుకునేదానికన్నా, వాళ్ళిద్దరూ ఈయనకి అవకాశాలు ఇవ్వకపోయినందువల్ల ఈయన చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ వటుడు ఇంత 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 ఎదిగి ఎంతో ఎత్తుకు ఎదిగిపోయి చాలా ఒక తెలుగు సినిమా మీద ఒక గొప్ప ముద్ర వేసి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన ఎదగడం కాదు సార్, తెలుగు సినిమాను కూడా ఎదిగేలా చేశాడు ఆయన. డెఫినెట్గా ఒక గొప్ప వ్యక్తి గురించి, గొప్ప డైరెక్టర్ గురించి మంచి విషయాలు తెలియజేశారు. నిజంగా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.